సంతానం లేని దంపతులు ఇటీవల కాలంలో ఫెర్టిలిటీ కేంద్రాలను చూసి అవి తమకు వరాలని భావిస్తున్నారు. చాలామంది నిజంగానే అక్కడి నుంచి వరాలు పొందుతున్నారని చెప్తున్నారు. అయితే తాజాగా సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఘటన తెరపైకి వచ్చిన తర్వాత అత్యంత దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లలను అమ్ముతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని చెప్తున్నారు. అయితే ఐవీఎఫ్ సరోగస్తో పిల్లలు లేని కొరత తీర్చుతామంటూ శిశు విక్రయాలు సాగిస్తున్నటువంటి సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం గుట్టును ఇటీవల పోలీసులు రట్టు చేశారు. పిల్లలు లేని దంపతులు వారి దగ్గరకు వస్తుంటే వైద్య పరీక్షలు నిర్వహించి ఐవీఎఫ్ వీలు పడదని, సరోగసి ద్వారానే బిడ్డను కనేటువంటి అవకాశం ఉందని, రూపాయలు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని నమ్మి మోసం చేస్తున్నారు. అయితే ఇక్కడితో ఆగిపోకుండా సరోగసికి ఒప్పుకున్నటువంటి మహిళకు రూపాయలు 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని, అది దంపతుల నుంచే ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్లు వసూలు చేస్తున్నాయి. అయితే అదే సమయంలో గర్భంతో ఉన్నటువంటి ఒక మహిళను చూపిస్తున్నారు. కట్ చేస్తే ఓ రోజు డెలివరీ అని చెప్పి నవజాత శిశువుని దంపతుల చేతిలో పెడుతున్నారు. తీరా చూస్తే ఆ బిడ్డ వీరికి జన్మించింది కానే కాదు. అంటే సంతానం లేని దంపతులకు వారి వీర్య అండం ద్వారానే పిల్లలను పుట్టించి ఇస్తామని చెప్పి దళారుల నుంచి శిశువులను కొనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టినట్టు దంపతులకు అప్పగించేస్తున్నారు, వారిని మోసం చేస్తున్నారు. మరోవైపు అక్రమంగా సేకరించినటువంటి అండాలను, వీర్య కణాలను దేశంలోని వివిధ నగరాలకు చెందినటువంటి ఫెర్టిలిటీ కేంద్రాలకు అమ్ముతున్నట్టు యొక్క పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఈ క్రమంలో అండం ఇచ్చినటువంటి మహిళకు రూపాయలు 20,000 నుంచి 25,000 వరకు, వీర్యదానం చేసినటువంటి వ్యక్తికి 800 నుంచి 1,500 వరకు కమిషన్ ఇస్తున్నట్టు అధికారులు తాజా ఘటనలో గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మరోవైపు తాజా ఘటనలో రాజస్థాన్ దంపతులకు ఇచ్చినటువంటి ఒక బిడ్డను అస్సాంలోని మహమ్మద్ అలీ, నస్రీన్ బేగం అనేటువంటి దంపతుల నుంచి 90,000కు కొన్నట్టు చెప్తున్నారు. ఇలా 100,000 పెట్టుబడి పెట్టి లక్షల కోట్ల యొక్క ఫెర్టిలిటీ సెంటర్లు సంపాదిస్తున్నాయి. ఇక్కడ సేకరించినటువంటి వీర్యం అండాలను అహ్మదాబాద్కు పంపుతున్నారని ఒక సెంటర్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతో పోలీసులకు సంబంధించినటువంటి పలు బృందాలను అహ్మదాబాద్కు పంపి దీనిపైన లోతుగా దర్యాప్తు చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనా ఫర్టిలిటీ సెంటర్లు నిజంగా పిల్లలు లేని వారిని టార్గెట్ చేస్తూ వాళ్ళకు లేని ఆశలు చూపిస్తూ సరోగసి అని చెప్పి లేకపోతే ఐవీఎఫ్ అని చెప్పి చాలా డబ్బులు అయితే దండుకుంటున్నాయి. ఫర్టిలిటీ సెంటర్లు పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నాయి. ఈ యొక్క చాలా వరకు ఫర్టిలిటీ సెంటర్లకు ఈ యొక్క ఎవరైతే నవజాత శిశువులను అప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని అమ్మేటువంటి ముఠాలతో కూడా చాలా వరకు సంబంధాలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా పోలీసులు పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి ఈ యొక్క ఏదైతే గుట్టును రట్టు చేసేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి.